మంచిగా నువ్వేం వేసుకున్నావురా? కానీ నా గుళ్ళ పూజ పడదాం అంటానా గుళ్ళల్లో పూజ చేసిన కానీ పాడుపడ్డ గుళ్ళ పూజ చేద్దామన్నానే బాబు. నా భార్య కాదండి, నా భార్య ఎంత మనసుమా, నా భార్య ఎంత బాధపడుతుందని భార్య తీసుకున్నాడమ్మా. గుళ్ళగాడిగా తండ్రి బామా గుళ్ళ ఉన్న లద్ది గుడి బయట వయ్యల్లమ్మా. మరి గానాడు కనుక గుడి వేడికి వచ్చిన భార్య భర్తలు పోతే పిట్టల కోసు పిక్కల మంద ఉన్నది, ఆకుల కోసు కాళ్ళ మంద ఉన్నది, లేడు దుర్పులు మరుగుతులు ఎన్నెల్లో జీవరాశులు నత్తలని గుడి నిండిపోయి ఉన్నాయి. సుందరగులం శుద్ధి ఎరగందరగులం గాలి విజయాలని ఆనాడు రాజు ఏం చేసిండు, చేతులు చిలకపారలు చేసుకున్నాడు. అడవిలో కుంగులు తట్టలు చేసుకొని అల్లాదులు ఎత్తిపోయాంగా పురాణాడు కాలనాడు ఒక రాత్రిగా నేరనమ్మా. భగవంతా అయితేనే గుళ్ళ సంతానం కావాలి, లేకపోతే భార్య భర్తల ప్రాణాలు ఈ గుళ్ళే పోవాలని అనుకున్నారు. అటు నాడు భార్య భర్తలు నాడు రాత్రి కాడానికి ముగ్గులు పెట్టి 12 డబ్బుడు కాలు నాటింది. 12 నిమ్మకాయలు అంటే 12 నిమ్మకాయల 12 సూదులు నాటి ఓ అంటే వరగాలి తపస్సు అంటే కింది పెట్టి శ్రీపాదాల మీద సూదుల మీద తలలు మోపిలు భార్య భర్తలు ఆది దేవత నేను నమ్మినా ఆత్మగాలి ఉండవమ్మా. జై జగన్మాత లాలించవమ్మా, లాలించి
ఏమైనా పట్టింపున్న మొక్కడు మొక్కుతారా నీకు బిడ్డ కానాల కోరికున్నదా నీ మనసు పాడవాడు ఎక్కడ నన్ను ఉన్నదా భయ్యా అదే పండు తపస్సు చేస్తా ఏం తప్పదు కోరేలు వల్ల నాకు ఎట్లా మొక్కుతాను లోపల లోపల మొక్కుతాను లంగే లోపల లోపల అయితే లోపల లోపల మొక్కుతాను అది వేరే ఉంటుందా? ఎన్ని రకాలు ఉంటుందే మొక్కుడు ఒకటి మన అంతా పిచ్చి పుట్టుకో పుట్టువాడంట, ఈయన మంచోడంట, మొగ పుంజి కాలని ఎట్టు వేనా ఏ ఊరి వేనా ఏ పల్లె వేనా తీర్థాలు వేనా యాత్ర వేనా పండుగలు వేనా పబ్బాల వేనా గుణం పాడవాడు ఒక్కడే గుణం పాడుగుణం ఏ ఊరికన్నా పోతే పిల్లలని తీసుకొని భార్య పిల్లలు పోతే పోతాండ తాళ్ళున్న అక్కడ కాలు గుంతే వీళ్ళ తాళ్ళు దెంప ఆడ బండి అవుతుంది ఊళ్ళో పోయినాకే ఉన్నది అక్కడ ఇల్లు ఉన్నది అక్కడ తీస్తారు ఏందయ్యా ఇల్లు కాడది కట్టేడు బారాదంటే నువ్వా నేను అత్తన పో అంటారు ఆడు దోస్తాడు ఊళ్ళో ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నది ఇక్కడ బరాన్ షాప్ ముదాలు తీసుకొని తరలంజ కొడుకులు ఆడి పోయినాక ఇంటికి పోతారు కలుస్తారు అత్తరు ఇలా పడతారు ఇక మళ్ళీ వాళ్ళ ఇక్కడ తింటారు ఇక ఇంటికి పోయి ఆగమని చెప్తారు మనసులో మొక్కుడు ఎట్లా అంటేనో మనసుల్లో ఇలా అంజముడు ఇంకే అవగారు ఇంటి పోతులు అని ఇట్లా మొక్కుకుంటాం బయటను నీ అబ్బాయి ఉండరాదే అని బతలాడతాం ఇది మాటలకు అంటే ఆ ఇంట్లో ఆడి బయటికి పోయినాక ఉన్న లంజ కొడుకులు పక్క వచ్చి ఇంట్లో పండవచ్చు ఇలా తాళదేంప దేవా నిన్ను అచ్చ అందుకుంటావరా మరి ఎందుకు అనుకుంటా నువ్వే మొక్క పడుతుంది మొక్కుని రమ్మా ఏ నువ్వు కూడా ఒకటే నువ్వు నొక్కుతా నువ్వు కాదు వెళ్ళికి పోదాం సమ్మక్క గద్దెలుగా మొక్కుతాను నేను సమ్మక్క గద్దెలు మొక్కుతాను వాడు మొక్కడే అరే మొక్కుతాను ఈ లింగానికి మొక్కుతాను కాదా ఈ లింగం ఆ లింగం పని అయిపోయింది అయ్యో ఫలాలు అయిపోయినాయా ఫలాలు అయిపోయింది ఇచ్చి 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 మళ్ళీ దున్ని అందరు పిల్లలు కలిసి దున్ని కాలెక్క దగ్గర ఎక్కడ పడ్డది ఆ లింగం బతుకు బతుకుతాం అని ఆ లింగం ఇస్తాను ఈ లింగానికి మొక్కుతాను కాదే దేవా నిన్ను కడుపు గంధము లేదు కంటిని లేదు భగవంత ఎక్కడున్నావు దేవ దేవేంద్ర దేవ జగన్నాథ భార్య భర్తల కన్నీరు కన్నీరు
భార్య భర్తల కన్నీరు బడబడా. వైకుంఠం బడబడా. బ్రహ్మాండం. ఇక నటనమే ఉన్నది ఓముల ఊకున్నాడు పరమాత్ముడు ఓము సప్పనల్లారింది భగవంతుడు దిగులు పడి దిగులు లేచిండు ఓము సప్పన అల్లారింది కన్నీరా కొట్టు కన్నీరా పరదేశు కన్నీరా పరదేశు కన్నీరా అచ్చగాని కన్నీరా ఉచ్చగాని కన్నీరా అని అరచేతుల అంజన వేసి చూసిండు పరమాత్ముడు పేదవాని భార్య చచ్చిపోయినా ఇన్నోని ఇల్లు అయిపోయినా ఎవరి కన్నీరు యువలోకము జగలోకము మధ్యలోకము మానవలోకము 7 లోకాలు ఎల్లవారం భగవంతుడు ఎవరి కన్నీరమ్మా వీడికి దగ్గర బాగా 12 అవడా ఆ ఊరు పేరు సిలుకుమైన గురము భార్య సీతాలదేవి వాళ్ళకి 7 ఎట్ల మంది పాడి బరణం ధరణాలు భరణాలు అగండ భుజనాలు టెంపుల్ మాణిక్యాలు పుష్పరాగాలు ఇద్దరు కొడుకులతో నాకు ఆడపిల్ల కావాలని నాగబాబు 7 గాడిపల్లి 7 వైపల్లు కట్టుకుని తిరుపతి తీరంగం ఆనంది కంచి కావేరి తుంగభద్ర యమలవాడ బ్రహ్మంగారి మఠం అడవిల గుడి కాడ శృంగారమైనప్పుడు శుద్ధి చేసి గంధమైనప్పుడు గత్తుగడి రంగవేల ముగ్గులు ఎక్కిండ్రు కన్నీరు ఉన్నదో అనుకున్నాడు దేవుడైనా భక్తుల ప్రాణం వేయడాక భగవంతుడు ఉండేందుకు అంటారు భక్తులకు భగవంతుడు దాసై తిరుగునన్నారే వాళ్ళ గర్భాల సంతానం ఉన్నా లే సుత్తే మరి కమల ఫలాలు ఉన్నాయే ఒక కొడుకు ఒక బిడ్డ సంతాన ఫలం ఉన్నది వాళ్ళ ప్రాణం పోతుంది అనుకున్నాడు ఎందుకు 3 అడుగులు వేసిండు రూపాన పోతే పరమాత్రుడు వచ్చిందని ప్రాధం పట్టుకుంటారు ఎందుకుంట కత్తారు నరలోకానికి దేవలోకానితో పడుతుంది లేవో అని ఇక్కడ ఊపి తీసి ఒక్కసారి మాత్రమే ఒళ్ళు మీద పట్టుకొని ఓముల గిరి నదిని వింటూ సంగమ వేషం కట్టి 40 ఏళ్ళకి ఎత్తు 70 ఏళ్ళకి తచ్చు మితిలిన పెద్ద మనిషి వేషం కట్టిండమ్మ భగవంతుడు బయలుదేరినాడు హరి గోవింద గోవింద బ్రహ్మ శివ గోవింద గోవింద బ్రహ్మ పిల్లలు ఎవరాలు ఎప్పుతుంటే జ్ఞానవంతుల పెద్దలు ఇందునే బ్రహ్మ
ఆ తన వచ్చే వరకు ఆ బిడ్డ ఆమె తపసు పిల్లలు ఎత్తలేదు. నేను కామిల్ని కాదు, మోమిని కాదు, పీడా పిశాసి దయ్యాన్ని కాదు. బిడ్డ నీ కరుణోల సంతానం ఇస్తల్లా. ఆనాడు మాత్రం యాదవ దొరకొండ పట్టవేతుడు పెద్దిరాజు భార్య పెద్దమ్మదేవి. రెండో వాడు పెద్దిరాజు భార్య పెద్దమ్మదేవి సంతానం లేకుంటే పొద్దు తిరగడ దొరకొండ పొద్దు ఉగిన కళ్యాణం గజ వీరస్వం అన్న కలయప్పలే పెద్దమ్మదేవి. ఏరు లేని తొలకొండ ఏరు వంచుకొని, పాలు లేని తొలకొండ పాలు వంచుకొని, ఆవుల గోల వంచుకొని ఆ చోట బలగాన్ని వాసి కోరిన కొడుకునోడు కట్టిండు, బౌసులు బిడ్డనోడు కట్టలే. నేను కావిని కాదు, మోవిని కాదు, పీడ విసాయి దయాన్ని కాదు, అంతటి కొన్ని గంతులేసే పరమాత్మమ్మ. ఫలాలు రెండు అమృత బాలమాడి ఫలాలు తయారు చేసిందమ్మ. నొసిగాడ బొట్టు పెట్టిండు భగవంతుడు. నేను ఇచ్చిన సంతాన బలం కావిని మోని ఎల్లమ్మ ఏలుపమ్మ ఏలు ఆశపడద్దన్నాడు. దేవుడు పరమోడి చెడ్డ చెప్పదకు మట్టలు పడ్డ మా ఎండి కొండ పుట్టిండు. కరెంట్ కలగా దొరికేనా గుడి ముందడ గుండంలో స్నానం చేసుడుతోనే భూపాలపల్లి వేనట్టు వైన్స్ కాడి పోయి లైట్ బీర్లు స్ట్రాంగ్ బీర్లు ఎప్పుడు పక్క తిప్పలేనా ఏం చేద్దాం దేవుడు అట్లా రాసిండ రాత నా రాత అట్లా రాసిండు నీ రాత ఫాలో చేయమని రాసిండు మరి నీకేమన్నా కలవడ్డా నాకు దేవుడు చక్కడి ఇచ్చిన్నారా అంటే కజపుల్ల చిక్కడి చిక్కడిది చల్లబొట్టు కంటే అంతకని చిక్కడిది అంతకని తీయగా బత్తాయి కంటే బత్తాయి పుల్లగా ఉంటది బామ్మది కాదా నానే కాపలా స్వీట్ కంటే అంతకని తీయగా గజ్జూర పండు కంటే గజ్జూర అంటే లేవరా నువ్వు డాడీ పోతాను నేను మమ్మీ రేటాను నువ్వు డాడీ పోతాను నేను మమ్మీ రేటానా నువ్వు డాడీ ఆ పొల్ల మమ్మీ ఓ గాలి మొక్కపోడా నువ్వు అయ్యవు నేను అవ్వను నువ్వు అవ్వవు నీ అయ్యను కాలి బండ్ల మీద కొలువు తీరిల్లే ఓ
ఏ పిల్ల ఏ బుద్ధన్న ఏ బుజ్జి ఏ చింటూ ఏ చిట్టి ఐ లవ్ యూ సేమ్ టూ పిల్లగా ఆకాశీ పండుగ వచ్చే అక్కడ అన్న దొర బాబా